హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. అదేంటో లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి స్టాక్ మార్కెట్ పై అందరూ పగబట్టినట్లు అనిపిస్తుంది. ఒక సైడ్ నుంచి గవర్నమెంట్ ఎస్టీటీని పెంచాం, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని 25% దగ్గరగా పెంచామన్నారు. దీంతో ఆప్షన్స్ ని ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, ఫ్యూచర్స్ ని ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కడుతున్న దానిపైన ఎస్టీటీ పైన 25% ట్యాక్స్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అసలు దీని రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎవరికి ఎలా ఉంటుంది, ఆప్షన్ ట్రేడర్స్ కి ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ట్రేడర్స్ కి ఎలా ఉంటుంది, అండ్ ఇది ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లో ఎటువంటి ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది, ఇది మాట్లాడుకుందాం. ఇది ఒక అప్డేట్ వచ్చిందన్న తర్వాత రీసెంట్ గా వచ్చిన అప్డేట్. అది ఎన్ఎస్సి వాళ్ళు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ని 6% ప్రీవియస్ గా ఇంక్రీజ్ చేస్తా అన్నారు. దాని నుంచి కొంత తగ్గిస్తూ 4% కి తగ్గించారనేలా మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో తగ్గించారంటే అది మనకి పాజిటివా, బిగ్ పాజిటివా, ఇది కూడా మాట్లాడుకుందాం. బట్ ఈ రెండింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కోర్ ఆఫ్ దిస్ వీడియో మీన్స్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశమే డూ నాట్ ఎక్సైజ్ ఆప్షన్స్ ని ఎన్ఎస్సి వాళ్ళు ఈ ఎక్స్పైరీ నుంచి, ఈ మార్చ్ ఎండింగ్ నుంచి రిమూవ్ చేసేస్తున్నారు. సో నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తూ పర్టికులర్ గా ఆప్షన్స్ ఒకవేళ అవి ఇన్ ద మనీలో క్లోజ్ అవుతుంటే మీరు ఆప్షన్ సెల్లర్ అయినా బయర్ అయినా డిపెండింగ్ అపాన్ ద కేస్, బికాస్ కాల్ ఉంటుంది, పుట్ ఉంటుంది, అండ్ ఒక్కొక్క దాంట్లో బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. డిపెండింగ్ అపాన్ ద కండిషన్ మీరు స్టాక్స్ ని ఒక సందర్భంలో డెలివరీకి తీసుకోవాలి. డెలివరీ తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు మీ దగ్గర ఉండాలి. కొన్ని సందర్భాల్లో స్టాక్స్ ని డెలివరీకి ఇవ్వాలి. లాట్ సైజ్ ఉంటుందా, అన్ని క్వాంటిటీ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీకు కింద మనీలో క్లోజ్ అవుతుంటే డిపెండింగ్ అపాన్ ద కండిషన్, ఆ కండిషన్స్ అన్ని మాట్లాడుకుందాం. అలా లేకపోతుంటే పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ రిలేటెడ్ గా డేటాని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. స్టాక్స్ లేకపోతే ఎటువంటి పెనాల్టీ పడుతుంది, మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎటువంటి పెనాల్టీ పడుతుంది, వీటన్నిటిని కూడా యాక్చువల్లీ చాలా డీటెయిల్డ్ గా అనుకున్నాను. కానీ లాస్ట్ కి ఏమవుతుందంటే నేను మీకు చూపిస్తాను కూడా డేటా, కన్ఫ్యూజ్ అవుతారు. లైక్ మనం ఓవరాల్ గా చెప్పుకుంటూ ఉంటే ఇన్ఫాక్ట్ అది మనకి నీడ్ కూడా లేదు. ఎందుకు నీడ్ లేదు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓవరాల్ గా ఆప్షన్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేసిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ఈ వీడియోని ఎండ్ వరకు గమనించండి. సో ఇది ఒక కన్వర్జేషన్ టైప్ లో ఉంటుంది, లైక్ ఏదో చదువుకుంటూ వెళ్తున్నట్టు కదా, ఒక కన్వర్జేషన్ టైప్ లో ఉంటుంది అండ్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఎవరెవరు కామెంట్ చేశారో దీని రిలేటెడ్ గా ఒక డెడికేటెడ్ వీడియో చేయమని. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. మన వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మా సైడ్ నుంచి వస్తున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తున్నాయి ఇప్పుడు, ఆర్ చూస్తున్న ఏ పాయింట్ లోనా మీకు అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎంటైర్ ఆప్షన్ కమ్యూనిటీకి, లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కమ్యూనిటీకి బిగ్గెస్ట్ థింగ్, సర్ప్రైజింగ్ థింగ్ ఎప్పుడు జరిగిందంటే రీసెంట్ టైమ్స్ లో 2021 డిసెంబర్ ఎండ్ లో మనకి ఏం జరిగిందంటే 450 పుట్ ఆప్షన్ కొన్న హిందాల్కో 450 పుట్ ఆప్షన్ కొన్నతను బిగ్ క్వాంటిటీస్ ఏమన్నా ఆల్మోస్ట్ 40,000 క్వాంటిటీస్ దగ్గరగా ఉన్నట్లున్నాయి. ఎగ్జాక్ట్ గా నెంబర్ గుర్తులేదు. అది క్లోజ్ అయిన పాయింట్ ఏమో అవుట్ ఆఫ్ ద మనీ. ఆ పుట్ ఆప్షన్ క్లోజింగ్ పాయింట్ కి ఆల్మోస్ట్ 452 దగ్గరగా క్లోజ్ అయినట్టుంది. ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పట్లేదు నేను, ఎందుకంటే నాకు గుర్తులేదు. బట్ జరిగింది అయితే ఒక 25-35 పైసెస్ డిఫరెన్స్ ఉంటుందేమో. 452 దగ్గరగా క్లోజ్ అయింది. తనది పుట్ ఆప్షన్ ఎంత, 450 పుట్ ఆప్షన్. ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. 450 పుట్ ఆప్షన్, క్లోజ్ అయిన ప్రైస్ 452, అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్. సో తను ఏం ఇన్ ద మనీ కాదు కాబట్టి, తను పుట్ ఆప్షన్ కాబట్టి తను హోల్డ్ చేస్తున్నది. స్టాక్స్ ని డెలివరీ ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఎందుకు ఇవ్వాలి స్టాక్స్ డెలివరీ, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్ గా. అయితే తను క్లోజ్ అయిన ప్రైస్ ఏమో 452, కానీ సెటిల్ అయిన ప్రైస్ 449 మీన్స్ 449.65 పైస్ మీన్స్ 35 పైస్ ఇన్ ద మనీలో క్లోజ్ అయింది. జస్ట్ బికాస్ ఆ 35 పైస్ ఇన్ ద మనీలో క్లోజ్ అవడం కారణంగా, తను తీసుకున్న పుట్ ఇన్ ద మనీ అవడం కారణంగా ఆ టైంలో డు నాట్ ఎక్సైజ్ ఆప్షన్ లేదు, ఆ టైంలో లేదు. యాక్చువల్లీ ఇది జరిగాక ఐ థింక్ ఎన్ఎస్సి వాళ్ళు ఏప్రిల్లో మళ్ళీ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2022లో డు నాట్ ఎక్సైజ్ ఆప్షన్ తీసుకోండి. ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, మీకు ఇష్టం లేకపోతే మీరు స్టాక్స్ ని డెలివరీకి ఇవ్వాల్సిన నీడ్ లేదు, ఆర్ మీరు స్టాక్స్ ని డెలివరీకి తీసుకోవాల్సిన నీడ్ లేదని తీసుకొచ్చారు. బట్ అగైన్ ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు. ఆ పాయింట్ లో, ఇది నేను మాట్లాడుతున్న హిందాల్కో మాట్లాడుతున్న పాయింట్ లో లేదు. సో అప్పటికి ఏం జరిగిపోయింది, తను ఖచ్చితంగా స్టాక్స్ ని డెలివరీకి ఇవ్వాల్సి వచ్చింది. కానీ తన దగ్గర స్టాక్స్ లేవు. స్టాక్స్ లేకపోతే ఏం జరుగుతుంది, ఆప్షన్ లో స్టాక్స్ ని బై చేస్తారు. అలా తనకి ఒక్క ట్రేడ్ లోనే 13 lakhs లాస్ వచ్చింది. తను ఆప్షన్ బయ్యర్, పుట్ ఆప్షన్ ని బై చేశాడు. యాజ్ పర్ రూల్స్ పుట్ ఆప్షన్ బై చేస్తే ఇన్ ద మనీ క్లోజ్ అయితే డెలివరీకి స్టాక్స్ ఇవ్వాలి. అది ఎందుకో కూడా మాట్లాడుకుందాం. డెలివరీకి స్టాక్స్ ఇవ్వాలి, కానీ తన దగ్గర స్టాక్స్ లేవు. 13 lakhs లాస్ అయింది. బికాస్ ఆప్షన్ లో స్టాక్స్ కొని ఇవ్వాల్సి వచ్చింది. దాని కారణంగా 13 లక్షలు నష్టపోయాడు. యూజువల్ గా మనం ఆప్షన్ బయర్స్ ఎంత ప్రీమియం కొంటారో అదే నష్టపోతారు, పెద్దగా నష్టపోరు అనుకుంటాం. కానీ ఇక్కడ నుంచి ఆప్షన్ బయర్స్ క్లారిటీతో లేకుండా ఆప్షన్ బయింగ్ చేసినా భారీ మొత్తంలో నష్టపోవడానికి ఛాన్స్ ఉంది. నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ నుంచి మీకు ఇది క్లియర్ గా ఐడియా ఉండాలి. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వేరు, సెటిల్డ్ ప్రైస్ వేరు. మార్కెట్ క్లోజ్ అయింది 330 అనుకుంటే ఆ పాయింట్ కి ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఒకటి ఉండొచ్చు, కానీ సెటిల్ అయ్యే ప్రైస్ ఇంకొకటి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు రీసెంట్ టైమ్స్ లో ఆర్ నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో ఇది గమనించండి.
మార్కెట్ ఒకవేళ 3 o'clock నుంచి ఆర్ 3:15 ఆర్ 3:20 సడన్ గా మూవ్ అయింది అనుకోండి, ఏదో ఒక డైరెక్షన్ లో అప్ సైడ్ కానీ ఆర్ డౌన్ సైడ్ కానీ సడన్ గా మూవ్ అయింది అనుకోండి, మార్కెట్ సడన్ గా మూవ్ ఇక్కడ డౌన్ సైడ్ ఇలా ఫాల్ అయితే క్లోజ్ అయ్యే ప్రైస్ అదే ఉంటుంది, కానీ సెటిల్ అయ్యే ప్రైస్ పైకి వచ్చి క్లోజ్ అవుతుంది. గమనించారు ఎప్పుడైనా? ఒకవేళ 3:15, 3:20 ఆర్ 3:30 కొంత ముందైనా సరే సడన్ గా పెరిగినా ఆర్ క్లోజ్ అవుతున్న ప్రైస్ హైలోనే ఉంటుంది, కానీ సెటిల్ అయ్యే ప్రైస్ డౌన్ లో ఉంటుంది. ఎందుకో తెలుసా? 3 నుంచి 3:30 వరకు మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్ స్క్వేర్ ఆఫ్ చేస్తుంటారు, ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్స్ ని క్లోజ్ చేస్తూ ఆర్ కొత్త పొజిషన్స్ ని రేపటి మార్కెట్స్ ఆర్ కంటిన్యూషన్ మార్కెట్స్ కోసం బిల్డ్ చేసుకుంటుంటారు. దీనికోసం ఏం చేస్తారంటే 3 నుంచి 3:30 వరకు ఏ ప్రైస్ అయితే యావరేజ్ గా ట్రేడ్ అయి ఉంటుందో, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైనల్ గా సెటిల్ చేస్తారు. యావరేజ్ ప్రైస్ వస్తుంది కాబట్టి షార్ప్ మూవ్స్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే క్లోజ్ అవుతుంది మార్కెట్. సో తన హిందాల్కో పొజిషన్ కూడా ఏంటంటే క్లోజ్ అవ్వక ముందు క్లోజ్ అయ్యే పాయింట్ కి 452 కి వచ్చింది, కానీ సడన్ గా పెరుగుతూ వచ్చింది. కాబట్టి సడన్ గా వచ్చిన మూవ్ కి వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కొంత తక్కువ ఉండేసరికి అక్కడే క్లోజింగ్ 450 బిలో జరిగింది. అర్థమవుతుంది కదా? సడన్ గా ఒక డైరెక్షన్ లో మూవ్ అయితే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే సెటిల్ అవుతుంది. సో రేపటి నుంచి ఎప్పుడైనా మీరు స్టాక్స్ లో ట్రేడ్ చేస్తుంటే పర్టికులర్ గా ఆప్షన్స్ ని సెల్ చేస్తున్నా బై చేస్తున్నా ఎక్స్పైరీ టైం కి మీ దగ్గర ఆప్షన్ ఉండి అది కరెక్ట్ గా 3:15, 3:20 ఆర్ 3 o'clock నుంచి వోల్టైల్ గా మూవ్ అయితేనే మీకు అది అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది అనుకుంటే ఫ్రెండ్స్, దెన్ మోస్ట్ పాసిబుల్ అది మీకు ఇన్ ద మనీ అవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వేరు, సెటిల్డ్ ప్రైస్ వేరు, ఇది మైండ్ లో ఉంచుకోండి. దీని తర్వాత వీటి గురించి మాట్లాడుకునే ముందు ఒక సింపుల్ ఆన్సర్ తో మీకున్న మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దీంతో మోస్ట్ ఆఫ్ ద ఫియర్స్ ని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడుకోబోతున్నది ఇండెక్స్ ఆప్షన్స్ కి వర్తించదు. మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఆర్ ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో తీసుకొచ్చే ఏ ఇండెక్స్ రిలేటెడ్ గా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నా ఈ డు నాట్ ఎక్సైజ్ ఆప్షన్ ఆర్ ఈ మొత్తం సెటిల్మెంట్ ప్రాసెస్, ఫిజికల్ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది వర్తించదు. ఇది కేవలం స్టాక్స్ కి మాత్రమే వర్తిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్న వ్యక్తి అయితే దెన్ గమనించండి. ఇండెక్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే ఇది గమనించాల్సిన రిక్వైర్మెంట్ లేదు. బట్ స్టిల్ ఐఎస్టిటి గురించి ఆర్ ఎన్ఎస్సి రిలేటెడ్ గా ఉంటున్న చార్జెస్ వీటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ టాపిక్ తర్వాత. సో ఇండెక్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి అవి అప్లై అవుతాయి, అవి ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను చెప్తున్నది లాస్ట్ టైం కూడా చెప్పాను, మోస్ట్లీ మన వాళ్ళందరికీ కూడా అర్థమైంది. బట్ కొంత కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే కాల్ బయర్ ఉంటాడు, కాల్ సెల్లర్ ఉంటాడు, పుట్ బయర్ ఉంటాడు, పుట్ సెల్లర్ ఉంటాడు. ఒక్కొక్కరిది కేసు ఇన్ ద మనీలో క్లోజ్ అవుతుంటే వాళ్ళు డెలివరీ ఇవ్వాలా, డెలివరీ తీసుకోవాలా, ఇదంతా మైండ్ లోంచి తీసేయండి. కాల్ ని బై చేస్తున్నాడంటే బుల్లిషా బేరిషా? బుల్లిష్. అంటే తను ఏం ఆలోచిస్తున్నాడు, ఎందుకు బై చేస్తున్నాడు? బులిష్ వ్యూతో ఉండి ఇక్కడ నుంచి ప్రైస్ పెరిగిపోతుందేమో, సో ఎంత పెరిగిపోతుందో తెలియదు, నా దగ్గర కంప్లీట్ గా డబ్బు లేదు కాబట్టి అనుకుందాం 500 కాల్ ఆప్షన్ కొంటున్నాడంటే నా దగ్గర 500 మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ 1000 అనుకుందాం. అంత డబ్బు లేదు, 5 lakhs మనీ నా దగ్గర లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే 500 కాల్ ఆప్షన్ కొంటాను. నాకు అది ఎంత పైకి వెళ్ళినా నాకు 500 దగ్గరే స్టాక్స్ అమ్ము అని సెల్లర్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు బయ్యర్. సో బయ్యర్ ఏమంటున్నాడు, నేను స్టాక్స్ ని కొంటాను అంటున్నాడు కాల్ ఆప్షన్ బయ్యర్, దానికి నేను ప్రీమియం పే చేస్తాను అంటున్నాడు. సో కాల్ ఆప్షన్ సెల్లర్ ఏంటి, అది ఎక్కడ వెళ్తుందిలే, ఇక్కడే ఉంటది, లేకపోతే అటు ఇటుగా అక్కడే ఉంటది అనుకొని ఆ ప్రీమియం సపోజ్ 10 ఉందనుకోండి, ప్రీమియం 10 మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ ఎంత 10,000 అది కలెక్ట్ చేసుకొని 500 నుంచి ఎక్కడికి వెళ్ళినా నువ్వు భయపడకు, 500 దగ్గర నేను నీకు స్టాక్స్ అమ్ముతాను అని భరోసా ఇస్తున్నట్టు. ఓకేనా? సో అదే నేను మీకు బోర్డ్ పైన కూడా రాశాను, అర్థమైంది కదా? సపోజ్ 500 కాల్ ఆప్షన్ కొంటుంటే 500 నుంచి ఇంకెంత పైకి వెళ్ళిపోతుందని, అది ఎక్కడికి వెళ్ళినా 500 దగ్గర ఎంత లాట్ సైజ్ అయితే ఎంత లాట్ సైజ్ ఉంటుందో అన్ని షేర్స్ నేను కొంటానని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఒప్పందం కుదుర్చుకోవడానికి మరి ప్రీమియం కట్టాలి కదా. అక్కడ ట్రేడ్ అవుతున్నది 10 లో ఉంటే లాట్ సైజ్ తో మల్టిప్లై 10,000 రూపీస్ సెల్లర్ కి పే చేస్తాడు. ఈ కాంట్రాక్ట్ ప్రకారం కాల్ బై చేసిన వ్యక్తి నాకు 500 కంటే ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు నాకు స్టాక్స్ ని 500 లోనే అమ్మాలని, కానీ ప్రెసెంట్ నా దగ్గర అంత డబ్బులు లేదు కాబట్టి ఇదిగోండి 10,000 రూపీస్ మీన్స్ 10 లో ట్రేడ్ అవుతున్న ప్రీమియం నీకు ఇస్తున్నాను, అది నువ్వు తీసేసుకో, కానీ అక్కడి నుంచి స్టాక్స్ ఎంత పైకి పెరుగుతున్నా నాకు మాత్రం 500 లోనే అమ్మాలంటాడు. అలా స్టాక్స్ ని కాల్ బయర్ కొనుక్కుంటే మరి ఆ స్టాక్స్ రిలేటెడ్ గా డబ్బులు కూడా కాల్ సెల్లర్ కి వెళ్తుంది కదా. కాబట్టి ఇది గుర్తుంచేసుకోండి, ఇన్ ద మనీలో క్లోజ్ అయితే కాల్ బయ్యర్ స్టాక్స్ ని కొనాలి, స్టాక్స్ ని డెలివరీకి తీసుకోవాలి. ఇన్ ద మనీలో క్లోజ్ అయితే కాల్ సెల్లర్ డెలివరీ ఇవ్వాలి, స్టాక్స్ ని ఇవ్వాలి, తన డిమాట్ అకౌంట్ లో స్టాక్స్ ఉండాలి. మరి లేకపోతే ఏంటి, కాల్ బయర్ దగ్గర డబ్బులు లేకపోతున్నా, కాల్ సెల్లర్ దగ్గర స్టాక్స్ లేకపోతున్నా వాళ్ళ పరిస్థితి ఏంటి, పెనాల్టీస్ పడతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెనాల్టీ ఉంటుంది, దాని గురించి నేను మీకు చెప్తాను. బట్ దాన్ని ఎక్కువ థింక్ చేయొద్దు పెనాల్టీస్ గురించి. సో ఆ కేసుకి వెళ్లకుండా ఉండడానికే చూడాలి మనం, పెనాల్టీ ఏం జరుగుతుందనే సినారియోస్ కూడా విత్ ఎగ్జాంపుల్స్ తో పాటు కంప్లీట్ డేటాని మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. కానీ డు నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్ ఉంటే, ఇప్పుడు తీసేస్తా అంటున్నారు కదా, కానీ అది యాక్చువల్గా ఉంటే ఏమవుతుందంటే ఒకవేళ ఇన్ ద మనీలో క్లోజ్ అయితే 501 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం, కాల్ ఆప్షన్ బయ్యర్ కి 500 కాల్ ఆప్షన్ కొన్న అతనికి 501 లో క్లోజ్ అయితే ఇన్ ద మనీ కదా, 1 పాయింట్ వచ్చినట్టు, 1 మల్టిప్లైడ్ బై 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. కానీ తను ఫస్ట్ ఎంత పే చేశాడు, 10,000 పే చేశాడు.
1000 ప్రాఫిట్ వచ్చింది. నెట్ చూస్తే 9000 లాస్. ఆప్షన్ సెల్లర్ కి 9000 గెయిన్. ఇక్కడతో గేమ్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ కాంట్రాక్ట్ కి మూవ్ అయిపోతారు. డు నాట్ ఎక్సైజ్ ఆప్షన్ ఉంటే మీన్స్ నాకు ఆప్షన్ ఎక్సైజ్ చేయొద్దు, నాకు నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ తో సెటిల్ చేయని అడిగితే. కానీ ఇప్పుడు డు నాట్ ఎక్సైజ్ ఆప్షన్ తీసేస్తే ఇందాక అనుకున్నట్లు మనం ఈ థీమ్ తో కాల్ బయర్ స్టాక్స్ ని తీసుకోవాలి, కాల్ సెల్లర్ స్టాక్స్ ని ఇవ్వాలి. సిమిలర్ గానే పుట్ కి థింక్ చేయండి. పుట్ కొంటున్నాడంటే మీనింగ్ ఏంటి? బేరిష్ వ్యూ ఉంటున్నట్టు. సో స్టాక్స్ హోల్డ్ చేస్తున్న వ్యక్తికి బేరిష్ వ్యూ వస్తే, నెగిటివ్ వ్యూ వస్తే ఏం చేస్తాడు? భయపడతాడు ఫస్ట్. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా పడిపోతుందేమో అని. కాబట్టి అప్పుడు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు పుట్ బయ్యర్ సెల్లర్ తో. ఏమని కుదుర్చుకుంటాడు? ప్రెసెంట్ ఒకవేళ 500 పుట్ ఆప్షన్ కొంటున్నాడు అనుకోండి, పుట్ సెల్లర్ తో చెప్తున్నట్లు నేను 500 పుట్ ఆప్షన్ కి ఇంత డబ్బులు నీకు ఇస్తాను. మార్కెట్ ఎక్కడికి పడిపోయినా నా దగ్గర ఉన్న స్టాక్స్ నువ్వు 500 కొనాలి. అది 450కి పడ్డా 400 కొనా, నా దగ్గర నుంచి 500 కి నువ్వు కొనాలని కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. సో అకార్డింగ్ టు దిస్ కాంట్రాక్ట్ పుట్ ని బై చేస్తున్న వ్యక్తి షేర్స్ ని డెలివరీకి ఇవ్వాలి. అండ్ పుట్ సెల్ చేసిన వ్యక్తి మార్కెట్ ఎంత పడిపోయినా షేర్స్ ని డెలివరీకి తీసుకోవాలి. ఇది ఎప్పుడు కేవలం ఇన్ ద మనీలోనే. అవుట్ ఆఫ్ ద మనీ కానీ ఎట్ ద మనీ దగ్గర ఉంటున్నప్పుడు మనకి ఇవి వర్తించదు. కానీ ఫ్రెండ్స్, నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, క్లోజింగ్ ప్రైస్ వేరు. క్లోజింగ్ ప్రైస్ చూసి నాది అవుట్ ఆఫ్ ద మనీ అనుకోవద్దు. ఎప్పుడైనా దగ్గరగా వస్తుంది మీకు ప్రైస్, ఆర్ మీది కొంచెం అవుట్ ఆఫ్ ద మనీలోనే ఉందనుకున్న రిస్క్ అది. అండ్ లాస్ట్ కొన్ని నిమిషాల ముందు కొన్నిసార్లు మనకి బయర్స్ అండ్ సెల్లర్స్ అవైలబుల్ గా ఉండరు. కాబట్టి స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, ఇది ఇండెక్స్ ఆప్షన్స్ కి వర్తించదు, స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఏప్రిల్ ఎక్స్పైరీ నుంచి మనం కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరెవరు ఏమేమి తీసుకోవాలని ఒక చిన్న ఇమేజ్ ని కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. డెలివరీ ఇవ్వాలంటే స్టాక్స్ ఉండాలి, డెలివరీ తీసుకోవాలంటే డబ్బులు ఉండాలి. మరి ఈ రెండు లేకపోతే పరిస్థితి ఏంటి? ఫస్ట్ డబ్బుల గురించి చెప్తాను. డెలివరీ తీసుకోవాలంటే డబ్బులు కావాలి కదా. మన దగ్గర డబ్బులు లేకపోతే బ్రోకర్ ఆ డబ్బుల్ని పే చేసేస్తాడు. బికాస్ మనం పే చేస్తున్నావా లేదా అనేది ఎక్స్చేంజ్ చూడదు, సెటిల్మెంట్ జరిగిపోవాలి. యాజ్ ఎ మార్కెట్ పార్టిసిపెంట్ గా బ్రోకర్ ఖచ్చితంగా పే చేయాలి. బ్రోకర్ డబ్బులు ఇచ్చేస్తాడు, మరి ఆ డబ్బులు మన దగ్గర నుంచి వసూలు చేయడానికి ప్రయత్నిస్తాడు కదా. ఇద్దాంలే అప్పుడు ఎప్పుడు అనుకుంటున్నారు అనుకోండి, పెనాల్టీ భారీగా ఉంటది. పర్ డే బేసిస్ లో పెనాల్టీని వేసుకుంటూ వెళ్తారు. నిజం చెప్పాలంటే ఇంకా అది అంతకు మించిన బిగ్ పెనాల్టీ మనకి ఇంకెక్కడ ఉండదు. సో భారీ పెనాల్టీలతో పెనాల్టీస్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దాంతో పాటు మీకు మార్జిన్ షార్ట్ ఫాల్ పెనాల్టీని కూడా చెప్తాను. బికాస్ కొన్ని సందర్భాల్లో మీరు పొజిషన్స్ తీసుకొని ఉంటారు, కాల్ సెల్ చేసింటారు, పుట్ సెల్ చేసింటారు, ఆర్ ఫ్యూచర్స్ ని బై చేసింటారు, ఫ్యూచర్స్ ని సెల్ చేసింటారు. ఏదో రకంగా మీరు తీసుకున్న పొజిషన్ తర్వాత లాస్ అయిపోయింటారు. సో తీసుకుంటున్నప్పుడు మీ దగ్గర నుంచి ఒక మార్జిన్ కలెక్ట్ చేస్తాడు. మీ లాస్ అవుతుంటే ఆ మార్జిన్ పెంచాలి కదా బ్రోకర్ కి. మీరు అలా పెంచలేదు అనుకోండి, నెగిటివ్ లో ఉంటే ఏమైందిలే అలా వదిలేద్దాంలే అనుకున్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు కట్టాల్సిన మార్జిన్ 1,00,000 కంటే తక్కువ ఉంటున్నా, ఆర్ ఆ ఎంటైర్ కాంట్రాక్ట్ కు వాళ్ళు ఎంతైతే మార్జిన్ అడుగుతూ ఉంటారో, నేను ఎగ్జాంపుల్ తో చూపిస్తాను, అది దాంట్లో 10% కంటే తక్కువ ఉంటున్నా దెన్ 0.5% పెనాల్టీ మీ మీద వేస్తారు ఫస్ట్ కొద్ది రోజులే. ఒకవేళ మీరు ఇవ్వాల్సిన మార్జిన్, బ్రోకర్ కి ఇవ్వాల్సిన మార్జిన్ 1 lakh ఆర్ అబౌవ్ 10% ఆఫ్ ద టోటల్ మార్జిన్ ఉంటున్నా 1% వేస్తారు. అది కూడా ఫస్ట్ 3 days వరకు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. టోటల్ మార్జిన్ మీరు ఒక ట్రేడ్ ని తీసుకోవాలంటే 10 lakhs అయితే, లెట్స్ సే మీరు 90,000 షార్ట్ ఫాల్ అయ్యారు. మీన్స్ ఈ 10 lakh తో ఫస్ట్ మీరు ట్రేడ్ తీసుకున్నారు అనుకుందా, 90,000 లాస్ అయ్యారు. బట్ స్టిల్ పొజిషన్ ఆన్ లో ఉంది, 90,000 లాస్ అయ్యారంటే ఆ 90,000 రికవర్ చేయాలి కదా బ్రోకర్ కి. మీ మార్జిన్ తగ్గుతున్నట్లు కదా. సో అకార్డింగ్ టు మన రూల్స్ అది లెస్ దాన్ 1 lakh ఉంది. అండ్ టోటల్ గా కూడా టోటల్ మార్జిన్ లో కూడా లెస్ దాన్ 10% ఉంది. కాబట్టి ఫస్ట్ మీకు 0.5% కలెక్ట్ చేస్తారు. ఈ 90,000 లో 0.5 అంటే 450 రూపీసే. కానీ సెకండ్ డే కి ఒకవేళ మార్జిన్ షార్ట్ ఫాల్ 1,00,000 కంటే పెరుగుతున్నా, టోటల్ గా ఉంటున్న మీ మార్జిన్ కంటే 10% అబోవ్ వెళ్తున్నా 1% ఛార్జ్ చేస్తారు. అది సెకండ్ డే. థర్డ్ డే కి సేమ్ సిమిలర్ గానే అప్లై అవుతుంది. ఇంకా 1% అప్లై అవుతుంది 3 డే వరకు. బట్ 3 days తర్వాత నుంచి 5% కి వెళ్ళిపోతారు. చూడండి, అసలు 1000 నుంచి 1% నుంచి ఇమీడియట్ గా 5% కి వెళ్ళిపోతారు. ఇది ద వర్స్ట్ థింగ్ అండి. ఇది పర్ డే బేసిస్ లో పడుతుంది మనకు, అది పర్ మంత్ కాదు, పర్ డే బేసిస్ లో కట్టాల్సింది 1,00,000, అది కూడా మార్జిన్. కానీ దానికి వాళ్ళకి మనకి డైలీ వేసే పెనాల్టీ, మార్జిన్ షార్ట్ ఫాల్ పెనాల్టీ 5,000 అంటే 5% వేస్తారు. ఇంకా మీరు ఎక్కువ మార్జిన్ షార్ట్ ఫాల్ అవుతుంటే ఇంకా ఎక్కువ వేస్తారు. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, మార్జిన్స్ సరిగ్గా మెయింటైన్ చేయండి. మీకు ఎంత డబ్బులు ఉంటే అంతటికి ట్రేడ్ చేద్దాం చూడొద్దు. మార్జిన్ మీకు కుదరకపోతుంటే, సెల్లర్స్ అవుతూ ఉంటే ఇంకొకటి ఏదైనా బై చేసి మీ మార్జిన్ ని తగ్గించుకోవడానికి చూడండి. అలా వదిలేకుండా మీరు ఏదో జస్ట్ బై చేస్తే చాలా మార్జిన్ తగ్గుతుంది. ఆ బై చేసిన ఆప్షన్ ప్రీమియం కంటే ఇక్కడ పోతున్నది చాలా పెద్దది ఉంటుంది. మీకు తెలియదు. ఫస్ట్ థింగ్ మనం చూసుకోం కదా మన దగ్గర ఎంత మనీ ఉంది, ఏం జరుగుతుందని. సో మార్జిన్ షార్ట్ ఫాల్ అవుతుంటే మాత్రం వెరీ యాక్టివ్ గా ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి ఆప్షన్ సెల్లర్స్ పర్టికులర్ గా. సో ఇది మార్జిన్ షార్ట్ ఫాల్ రిలేటెడ్ గా. ఒకవేళ స్టాక్స్ ని డెలివరీకి ఇవ్వాలి, నా డీమ్యాట్ అకౌంట్ లో లేదు, మరి ఆ
సందర్భంలో ఏం జరుగుతుంది? దెన్ ఆ టైంలో కూడా బ్రోకర్ ఫస్ట్ ఇంటర్నల్ గా ఆప్షన్ చేస్తాడు. ఇంటర్నల్ గా ఆప్షన్ అయిపోతే ఓకే, ఒకవేళ ఆప్షన్ లో రీసెంట్ గా ఉంటున్న హై ప్రైజెస్ ని తీసుకుంటారు, దానికి కొంత పర్సెంటే పెనాల్టీ వేస్తారు, పెద్ద మొత్తంలో పెనాల్టీ పడదు. ఇంటర్నల్ అండ్ ఈవెన్ ఎక్స్టర్నల్ ఆప్షన్స్ లో కూడా కంప్లీట్ అయిపోతుంటే ఈ రెండిట్లో అవ్వట్లేదు అనుకోండి, ఎక్స్చేంజ్ వరకు వెళ్తుంది ఆ పెనాల్టీ. ఇన్ ద వర్స్ట్ కేస్ ఎక్స్చేంజ్ వరకు వెళ్తే 20% పెనాల్టీ పడుతుంది స్టాక్స్ ఒక ఆప్షన్ లో. అది చాలా 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 బిగ్ థింగ్ అది. సో స్టాక్స్ ని డెలివరీ ఇవ్వాల్సి వచ్చే పొజిషన్ వచ్చిందంటే వాళ్ళు ఇవ్వలేకపోతుంటే అవతల వాళ్ళకి అది సెటిల్ చేయడం కోసం ఎన్ఎస్సి వాళ్ళు త్రూ ఆప్షన్ ద్వారా, ఆప్షన్ లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. యాక్చువల్ గా ఎక్స్చేంజ్ వాళ్ళకి మాకు ఈ స్టాక్స్ కావాలి, మీరు ఎంత ప్రైస్ కి చెప్తారో చెప్పండి, మేము కొనుక్కుంటాం అంటారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే మేము ఇంత కమ్ముతాం ఎక్కువగానే ఇస్తారు. స్టాక్స్ ని డీమ్యాట్ అకౌంట్ లో హోల్డ్ చేసిన వాళ్ళు ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసి కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. అప్పుడప్పుడు జరుగుతుంటాయి రేర్ సినారియోస్ ఇవి మనకి. ఇక ఎక్స్చేంజ్ వరకు వెళ్ళిందంటే మాక్స్ 20% దగ్గరగా పెనాల్టీ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏవి కూడా మీరు అనుభవించకూడదని అనుకుంటున్నాను. బికాస్ ఇది ఒక బిగ్గెస్ట్ మనకి వర్స్ట్ మెమరీగా మిగిలిపోతుంది. సో కాబట్టి ఏం చేయాలి? ఇండెక్స్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ఏ ఇంపాక్ట్ లేదు కదా. స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తుంటే ఎక్స్పైరీ వరకు ఉండొద్దు. ఎక్స్పైరీకి 1 or 2 days ముందు స్క్వేర్ ఆఫ్ చేయండి. ఇల్లిక్విడ్ గా ఉంటున్న స్టాక్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొద్దు. బట్ రియాలిటీ ఏంటో చెప్పనా, ఈవెన్ మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్న ఎక్స్పైరీ వరకు బ్రోకర్సే ఉంచట్లేదు. ఒకవేళ వీళ్ళది ఇండా మనీ అయిపోతుంది, ఎట్ ద మనీ అయిపోతుంది, ఆర్ ఎట్ ద మనీలో ఉంది ఇందా మనీకి వెళ్ళిపోతుంది, అవుట్ ఆఫ్ ద మనీలో ఉండేది ఎందుకులే రిస్క్ అనుకునే వాళ్ళు కూడా ఎక్స్పైరీ కొన్ని డేస్ ముందు నుంచి ఫోన్ చేస్తారు స్క్వేర్ ఆఫ్ చేయండి ఉంచకూడదని. మీరు ఒప్పుకోకపోతుంటే మోస్ట్లీ స్క్వేర్ ఆఫ్ చేస్తున్నారు. బట్ కొంతమంది బ్రోకర్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీలో ఉంది కదా ఏమవుతుందిలే అని వదిలేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్ 2 to 3 days లో స్టాక్స్ ఎలా అయినా మూవ్ అవుతాయి. వాళ్ళు వదిలేసినా మీరు వదిలేయద్దు. ఎట్ ద మనీకి ఆర్ అవుట్ ఆఫ్ ద మనీ 1 or 2, 3 స్ట్రైక్ ప్రైసెస్ దూరంగా ఉంటున్నవి 1 day ముందు స్క్వేర్ ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ కాంట్రాక్ట్ కి వెళ్ళండి ఒకవేళ మీకు అంత స్ట్రాంగ్ వ్యూ ఉంటే. ఆర్ దానికి కౌంటర్ వ్యూస్ తీసుకోవచ్చు. లైక్ ఆప్షన్స్ లో ఉన్న పొజిషన్స్ కి ఆపోజిట్ గా ఫ్యూచర్స్ లో వ్యూ తీసుకొని, ఆర్ ఒక కాల్ ని సెల్ చేస్తుంటే దూరం వెళ్తే ఇంకొక పుట్ ని సెల్ చేయడం, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ఇంకొక యాక్షన్ న్యూట్రల్ చేస్తూ ఉండేటివే. కానీ ఈ యాక్షన్స్ వరకు కూడా వెళ్ళొద్దు. మోస్ట్లీ అది స్క్వేర్ ఆఫ్ చేయండి. అదే బెటర్ థింగ్ నన్ను అడిగితే. కాస్ట్ ఎఫెక్టివ్ థింగ్ కూడా ఇవన్నీ చేసుకోవడం బదులు దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయడం బెటర్. ఐ థింక్ ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డు నాట్ ఎక్సైజ్ ఆప్షన్ రిమూవ్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ తో సెటిల్ అవ్వదు. ఖచ్చితంగా స్టాక్స్ ని డెలివరీ తీసుకోవడమా, ఇక్కడ ఇమేజ్ లో చూపించినట్టు డెలివరీ ఇవ్వడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కాబట్టి బ్రోకర్స్ మిమ్మల్ని లాస్ట్ వరకు ఇక ఉంచరు. ఆల్రెడీ ఉంచట్లేదు, ఇకపై అసలు ఉంచరు, ఖచ్చితంగా ఉంచరు. అండ్ దీంతో పాటు మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఇక్కడ హైలైట్ చేసిన దగ్గర గమనించండి. ఆప్షన్ ఇన్ సెక్యూరిటీస్, ఫ్యూచర్ ఇన్ సెక్యూరిటీస్ ని హైలైట్ చేసిందా, దానికి ప్యారల్ గా గమనించండి. ఆప్షన్ ఇన్ సెక్యూరిటీస్ ప్రీవియస్ గా 0.017% ఉండేది, దాన్ని 25% పెంచుతూ 0.021% కి తీసుకొచ్చానంటున్నారు. సో ఈ 0.021 ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే, క్రోర్స్ ప్రకారం చెప్పాలంటే 1700 per crore ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటే ఇప్పుడు 2100 per crore ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తారని చెప్పారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆప్షన్స్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ 2016-17 లోనే 0.017 నుంచి మీన్స్ ఈ 1700 నుంచి 5000 కి ఆల్రెడీ పెంచేశారు. కానీ గవర్నమెంట్ కి అలా పెంచింది ఐడియా లేకో మరి ఏదైనా మిస్టేక్ వల్ల ఇంకా ఎప్పటిదో ఆ 1700 per crore దే ఉందనుకుంటున్నారు. 5000కి అది వెళ్ళిందన్న విషయాన్ని మర్చిపోయి 1700 దగ్గరే ఉంది, 1700 దగ్గర నుంచి 2100కి పెంచుతున్నాం అనుకున్నారు. కానీ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు రియలైజ్ అయ్యారు. అలా రియలైజ్ అయ్యి ప్రీవియస్ గా ఉంటున్న 0.05 నుంచి మీన్స్ 5000 రూపీస్ పర్ క్రోర్ నుంచి 6200 రూపీస్ పర్ క్రోర్ కి ఆప్షన్ ప్రీమియం ని సెల్ చేస్తారు కదా. ఆప్షన్ ప్రీమియం సెల్లింగ్ పై 1 crore కి 6200 రూపీస్ ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తారనేలా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మాత్రమే. సెబీకి వెళ్ళేది జిఎస్టీ ఉండేది, స్టాంప్ డ్యూటీ ఉండేవి, ఇవన్నీ సెపరేట్ అనుకోండి. బట్ వీళ్ళకి మాత్రమే ఉండేది 25% పెంచారు. ఫ్యూచర్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా 1000 per crore ఉండేది, ఇప్పుడు 1250 per crore కి తీసుకువెళ్లారు. 250 రూపీస్ పెంచారు పర్ క్రోర్ కి, ఒక కోటికి ట్రాన్సాక్షన్ ప్రకారం చూస్తే. ఇలా చూసినప్పుడు ఎస్టిటి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండిట్లో కూడా 25% దగ్గరగా పెరిగింది. మరి ఇది నష్టమా కాదా? ఆప్షన్ ట్రేడర్స్ కంటే నష్టమే, ఫ్యూచర్ ట్రేడర్స్ కూడా నష్టమే. సో కనిపించడానికి ఫ్యూచర్స్ మీద ఎక్కువ పడుతుంది, ఆప్షన్ మీద పెద్ద పడదు అని కనిపిస్తుంది. కానీ వాల్యూమ్స్ ఎక్కువ చేస్తాం కదా మనం. ఆప్షన్స్ అయితే ఒకేసారి 10 లాట్స్ కొంటాం, 10 లాట్స్ అమ్మేస్తాం. కొనే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కొనేస్తుంటారు. కానీ ఫ్యూచర్స్ అలా కొనరు కదా. సో ఓవరాల్ గా నెట్ టు నెట్ బేసిస్ చూస్తే ఫ్యూచర్స్ దగ్గర నుంచి ఎక్కువ పోతుంటది పర్ ట్రేడ్ లో. కానీ ఆప్షన్స్ ఓవరాల్ గా చూస్తే ఆప్షన్స్ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ వెళ్ళుంటుంది గవర్నమెంట్ కి వీటి కారణంగా. అండ్ రీసెంట్ గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఎన్ఎస్సి వాళ్ళు ట్రాన్సాక్షన్ చార్జెస్ ని ప్రీవియస్ గా 6% కి పెంచుతా అన్నారు. January 1st, 2021 ఈ డెసిషన్ తీసుకున్నారు. బట్ దాని రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ చేస్తూ దాన్ని నెట్ 4% కి తగ్గిస్తున్నట్లు, బై 4% తగ్గిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపించాయి. ఏదైనా బిగ్ పాజిటివ్ లైక్ ఒక హ్యూజ్ పాజిటివ్ రీటైల్ ట్రేడర్స్ కి అంటే అదేం కాదు. ఇది బోత్ క్యాష్ లోను అండ్ ఈవెన్ ఎఫ్ఎన్ఓ డెరివేటివ్స్ లోను వీటి రెండింటిగా తీసుకొచ్చారు. సో ప్రీవియస్ గా పోలిస్తే కొంత తగ్గుతాయి, మన మీద పడే భారం కొంత తగ్గుతుంది. కానీ అది ఒక బిగ్ వేలో అయితే మనకి పాజిటివ్ అయితే కాదు. ఐ హోప్ ఓవరాల్ గా వచ్చిన అప్డేట్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మనం మరొక వీడియోలో కలుద్దాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే
తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.